రైల్వే జోన్ కి త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దసరా తర్వాత మంచి రోజు చూసుకొని పనులు ప్రారంభమవుతాయన్నారు. ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం 10 ఏళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే సాకారం అవుతున్నాయన్నారు రామ్మోహన్ నాయుడు. వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపి ప్రపంచానికి మేక్ ఇన్ ఇండియా కెపాసిటీ ఏంటో చూపిస్తామంటున్నారు. ప్రెజెంట్ రైల్వేలు పౌర విమానయాన సంస్థలు పోటీపడి పనిచేస్తున్నాయన్నారు రామ్మోహన్ నాయుడు. రైల్వే జోన్ కి త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దసరా తర్వాత మంచి రోజు చూసుకొని పనులు ప్రారంభమవుతాయన్నారు. ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం 10 ఏళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే సాకారం అవుతున్నాయన్నారు రామ్మోహన్ నాయుడు. వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపి ప్రపంచానికే మేక్ ఇన్ ఇండియా కెపాసిటీ ఏంటో చూపిస్తామన్నారు. ప్రెజెంట్ రైల్వేలు పౌర విమానయాన సంస్థలు పోటీపడి పనిచేస్తున్నాయన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి అతి ముఖ్యంగా అవసరమైనటువంటిది రైల్వే జోన్. ఆ రైల్వే జోన్ గురించి 10 సంవత్సరాలుగా ఒక పోరాటంగా ముందుకు నడిపిస్తున్నాం. ఈ రోజు అన్ని రకాలైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఇద్దరు తాలూకా కలయికతో అతి త్వరలోనే భూమి పూజ మన రైల్వే జోన్ కి విశాఖపట్నంలో చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి భూమి మీద దృష్టి పెట్టి అది ఇమీడియట్ గా క్లియర్ చేయడం జరిగింది. భూమి కూడా రైల్వేస్ వాళ్ళకి అప్పచెప్పాం. కేంద్ర మంత్రి గారికి కూడా దాని గురించి తెలియజేశాం. ఎప్పుడో దసరా గాని దీపావళి మధ్యలో మంచి డేట్ని చూసుకొని రైల్వే జోన్ కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన ఉత్తర